మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ ఏ శాఖలో ఖాళీలున్నాయి? తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 7,437 పోస్టులకు నియామక ప్రక్రియ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్లో పోలీస్ శాఖతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైల్ శాఖలోని పోస్టులు కూడా ఉన్నాయని, ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల విషయానికి వస్తే సివిల్ ఎస్ఐ పోస్టులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రత్యేక విభాగాల్లో కూడా ఖాళీలున్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్ బ్యూరోలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ విభాగంలో పెద్ద ఎత్తున నియామకాలు జరగనున్నాయి. సివిల్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. అదనంగా డ్రైవర్, మెకానికల్ పోస్టులు కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. ఫైర్ సర్వీసెస్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఫైటర్ పోస్టులను భర్తీ చేయనుండగా, జైలు శాఖలో డిప్యూటీ జైలర్, వార్డర్ పోలీసులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు. అయితే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దరఖాస్తుల ప్రారంభ తేదీలు, చివరి తేదీ, వయోపరిమితి, విద్యా అర్హత, ఎంపిక అయిన విధానం వంటి పూర్తి వివరాలను అధికారిక ప్రకటనలో వెలువడించనున్నారు. అందువల్ల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి మరో మంచి అవకాశం లభించింది. ఇప్పటికే పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్, రాత పరీక్ష, ప్రస్తుత వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడితే ఎంపిక అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే 7,437 పోస్టులతో వచ్చిన ఈ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక కీలక అవకాశం. అధికారిక స్కెడ్యూల్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం కావడం ఉత్తమం.